మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆనందమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగినయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితివయ్యా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితివయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా. నాకింతు భాగ్యమయా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆనందమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఇన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. ఎన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. రక్తము చింది సాక్షిగానుందు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి ప్రభు పేరట శుభాలు తెలియచేస్తున్నాను. మరి మీరెంతగానో మీ యొక్క విలువైన సమయాన్ని తీసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకిస్తూ మరి ప్రభులో మీరు బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క చివరి దినాలలో మనకి
ఆత్మ కలిగించు ఐక్యత మనకు చాలా అవసరమై ఉన్నది. రెండవది, దేవుని యొక్క వాక్యము చేత దేవుడు మనకిచ్చిన కృపావరాలు, మరి ప్రభువారి మనకిచ్చిన ఈవులను మనం ఈ విధంగా ప్రభులో వాడటము మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని జనాంగమా, మరి అంత్య దినములలో మరి అందరి మీదను నా ఆత్మను కుమ్మరించదనని ప్రభువారిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము 100% అంత్య దినములలోనే మనము నివసిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క చివరి దినాలలో మరి మెలకువగలిగిన ఆత్మ మనకెంతో అవసరమై ఉన్నది. అనేకమైన ఇబ్బందులు, ఇరుకైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, అనేకమైన విచారాలు, మరి అనేకమైన మనోవేదన, మానసికమైనది, మరి శరీరంలో ఉండే దౌర్బల్యాలు, మరి అపజయాలు, అనేకమైన వ్యాధులు, బాధలు, చెప్పుకునేవి చెప్పుకోలేనివి, వీటన్నిటి మధ్యలో ప్రియమైన దేవుని జనాంగమా, ప్రతి శ్రమ, ప్రతి బాధ శరీరానికి కానీ ఆత్మకు కావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మ దేని యందును నిర్బంధించబడలేదు. శరీరంలో మరి అడపా కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆత్మ మనం పొందుకున్నాము గనక, దేవుని ఆత్మ చేత నడిపించబడిన మనము మరి దేవునిలో కృప వెంబడి కృపను, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క కృపా బాహుళ్యమును, దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనము ఆనుకొనినప్పుడు, దేవుని మీద మన ప్రాణములను, మన భారమును దేవుని మీద వేసినప్పుడు, చింత లేని వారమై మనం ఉండినప్పుడు, మన చింత యావత్తు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన కాడి సులువుని తేలికనై ఉన్నది గనక ప్రభువారే మన భారములను భరిస్తూ మోస్తూ మనలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క వాగ్దానం ఏంటి అంటే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనములకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. తర్వాత, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, అంత్య దినములలో అందరి మీదను నా ఆత్మను కుమ్మరించదనని ప్రభువారి యొక్క వాగ్దానము. మరి ఏ విధముగా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ యొక్క బాటిల్ ఉంది. ఈ బాటిల్ని మనము లోన బయట కడిగినప్పుడు ఈ యొక్క బాటిల్ మరి మంచినీళ్ళ చేతనో మజ్జిగ చేతనో ఈ బాటిల్ని మనం చక్కగా వేసుకొని వాడుకోవచ్చు. ఏ విధంగా లోపల బయట ఒక పాత్ర కడగబడుతుందో ఆ విధముగానే దేవుని యొక్క వాక్యము చేత, ఆత్మ చేత, మరి దేవుని యొక్క రక్తము చేత కడగబడి ఒక మంచి శుద్ధీకరణ, ఒక మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై దేవుని చేత క్షమించబడి పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానము మనం నిశ్చయముగా సంపూర్ణముగా స్వతంత్రించుకొనవచ్చు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు గందురు. ప్రియమైన వారలారా, ఈ చివరి దినాలలో దేవుడు అనేకమైన సూచక్రియలు,
అనేకమైన నిదర్శనాలు, అనేకమైన సూచనలు దేవుడు తన దాసులకు, తన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇంతగా మనకి చేరువుగా ఉండి దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు తోడుగా ఉన్నది. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. మరి అతను దేవాలయానికి వెళ్ళే వారిని భిక్షమడటానికి మరి ఆ విధంగా మోసుకెళ్ళబడుతున్నప్పుడు మరి పేతురు యోహాను వాళ్ళ వైపు చూస్తాడు అన్నమాట. వాళ్ళు నాకేమైనా సహాయం చేస్తారేమో అని. అప్పుడు చూడండి 3వ వచనము, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమున ప్రభువారు ఏ విధముగా పునరుత్థానమైన దర్శనాన్ని కలగజేసి మేడగదిలో మీరు కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు అని ఏ విధంగా మాట ఇచ్చి ఉన్నారో ఆ విధముగానే మరి 120 మంది మరి మేడగదిలో కనిపెట్టినప్పుడు బలముగా దేవుని ఆత్మ మొట్టమొదటిసారిగా పరలోకం నుండి పంపబడినప్పుడు వారందరూ దేవుని ఆత్మచేత నిండుకొని మరి దేవుని యొక్క శక్తిని, ప్రభావంను పొందుకొని బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయాలలో మరి ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూడగలుగుతామండి. చూడండి 11వ వచనము, వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వినికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, యేసు దైవ సేవకులైన వారు సిలువ వేయబడిన పునరుత్థానుడైన క్రీస్తును మాత్రమే ప్రదర్శించాలి, క్రీస్తును మాత్రమే ప్రకటించాలి, క్రీస్తును మాత్రమే మరి ప్రజలకు చూపించేవారుగా ఉండాలి, సిలువను మాత్రమే మరి చూపించేవారుగా ఉండాలి. ఆ యొక్క సిలువ వెనకాల మరుగైపోయి ఉన్న మరుగుగా ఉండాలి. సిలువకు ముందు నిలబడకూడదు, చూసేవారంతా మనని చూడకూడదు. కానీ మనము క్రీస్తులో మరుగైపోయి క్రీస్తును చూపించే వారముగా ఉన్నట్లయితే వారు క్రీస్తు చేత పట్టబడతారు, ఆకర్షించబడతారు, సత్యమందు నిలబడగలుగుతారు. కాదు, నేటి ఈ యొక్క అంత్య దినములలో మనం చూస్తున్న చాలా భిన్నముగా జరుగుతూ ఉంది. క్రీస్తుని వెనక్కి తోసేసి లేదా వెనక్కి పెట్టి మరి వీరు ప్రొజెక్షన్ అవుతా ఉన్నారు, సేవకులు ముందుంటా ఉన్నారు. నిజముగా దేవుని యొక్క సేవకుల్లో దేవుని మహిమ నిండుకొని ఉంటుందండి. ఆ నిండుకున్న దేవుని మహిమను దైవ సేవకులైన వారు కప్పుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మహిమను మనం కప్పుకుంటామో ఆయన నామం మహిమపరచబడుతుంది, ఆయన నామము ప్రజ్వలించబడుతుంది. మనము తగ్గవలసి ఉన్నది, ప్రభువారు హెచ్చించబడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎంత చక్కగా పేతురు చెప్తున్నాడండి, మా సొంత శక్తి చేతనైనను మా సొంత భక్తి చేతనైనను. ప్రైజ్ ది లార్డ్. మానవుడి యొక్క శక్తి, మానవుడి యొక్క భక్తి అద్భుతములను చేయలేదు. మరి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు కల్వరి సిలువలో తన ప్రాణంను దారబోసిన మన విమోచకుడగు తండ్రి అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మనం దేవుని మాత్రమే తేరి చూచినట్లయితే మరి దేవుని యొక్క
సత్యమైన జీవమైన మార్గంలో మనం దేవుని చేత ఆకర్షించబడతాం. ఒకవేళ మనం సేవకుల చేత ఆకర్షించబడితే మార్గ మధ్యలోనే మనము ఆగిపోవటమో లేదా వెనక్కి పడటమో జరుగుతూ ఉంటుందండి. కాబట్టి దేవుని సేవకులైన వారు ప్రభుని మాత్రమే ముందు ఉంచి మరి ప్రభువుని ప్రకటించాలని నేను కోరుచున్నాను. చూడండి 13వ వచనము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన మరి మన ప్రభువు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును లేపి ఉన్నాడు. మరి మీరు యేసును తృణీకరించారు. మరి బందిపోటు దొంగ అయినా మరి బరబ్బాను మీరు కోరుకున్నారు అని చెప్పేసి ఇక్కడ పేతురు చాలా వివరంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. మరి ఈ యొక్క భిక్షకుడు మరి దేవుడు తన యొక్క చీల మండలానికి తన పాదములను బలము పొంది వాడు దిగ్గున లేచి ప్రభునామాన్ని మహిమపరిచాడు. పేతురు యోహనతో పాటు వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 16వ వచనము. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందలి విశ్వాసమే మనకు బలమును మహిమయ్యి ఉన్నది. మరి ఈ యొక్క పూర్ణ స్వస్థత కలిగిన కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వసించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా అనేకమైన ఘనమైన కార్యములను ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములోను ఇలాగు నెరవేరెను. మీరు అనుకుంటున్నారేమో మేము క్రీస్తుని పట్టుకున్నాము, చెరపట్టుకున్నాము, హింసించాము, చంపేశాము అని మీరు అనుకుంటున్నారేమో. కానీ లేఖనాల ప్రకారంగానే మరి ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి పేతురు అంటా ఉన్నారు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీరు పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ప్రైజ్ ది లార్డ్. ఇదేనండి సత్య సువార్త. ఇదే మరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధమైన సువర్తమానము. మన పాపములు తుడిచివేయబడినట్లుగా మనము మారు మనసు పొంది మన జీవితములను మార్చుకొని దేవుని వైపు మరలించబడినట్లయితే, దేవుని వైపు తిరిగినట్లయితే దేవుని యొక్క పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన రక్షణ, మరి ప్రభు నామంని బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురని దేవుని యొక్క వాగ్దానం మనకున్నది. ఇంకా దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభువైన యేసు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. మరి ప్రవక్త అయిన మోషే అంటా ఉన్నాడు, నేను ఏ విధంగా మీ మధ్యలో నేను పరిచర్య చేశానో అలానే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు పుట్టించబోతున్నాడని ఏ విధంగా మోషే కూడా మరి ప్రవచించారండి. ఆ ప్రవక్త మాట వినుడని విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును.
మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించితిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించితిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన వాగ్దానము, మరి దేవుడు ఇచ్చిన దీవెన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరికీ, మరి అన్యజనులమైన మనకు ఆ యొక్క నిబంధన వాగ్దానమునకు మనము వారసులమే ఉన్నామండి. మరి దేవుడు మనలను ఇంతగా మరి అనేకమైన సత్య వాగ్దానముల చేత మనకున్నవి గనక, వాగ్దానములు మనకున్నవి గనక మనం ఎంతగానో దేవుని స్తుతించి ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభులవారు పరలోకము నుండి దిగివచ్చిన భూలోకానికి అడుగుపెట్టిన ప్రధానమైన కారణం ఏంటి అంటే, దేవుడు ఏం చేశాడంటే తన సేవకుని పుట్టించాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడంటే మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరు దీవించబడతారు? ఎవరు లేవనెత్తబడతారు? ఎవరు దేవుని చేత కనికరించబడతారు? ఎవరు దేవుని చేత సహాయాన్ని పొందుకోగలుగుతారు? ఎవరు దేవుని అనుగ్రహానికి పాత్రులుగా ఎవరు మార్చబడతారంటే, మరి ఎవరికి దయాకిరీటమైన ధరింప చేయగలిగిన వాడుగా ఉన్నాడంటే, ఎవరైతే దుష్టత్వము నుండి మరలుకుంటారో, మరలించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన యొద్దకు వచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడండి. మనం చేయవలసినది పని ఏంటి అంటే, మనకున్న బలహీనతల నుండి మనం విడిపించబడి, క్షమించబడి, శుద్ధీకరించబడి ఒక జయ జీవితాన్ని కలిగి జీవించినట్లయితే దేవుడు నిశ్చయముగా మిమ్మును ఆశీర్వదించుటకు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఎలా వస్తుంది? వెరీ సింపుల్ అండి. బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? డివైన్ బ్లెస్సింగ్. భూ సంబంధమైన ఆశీర్వాదము, పరసంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే మన చేతిలో ఉండే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, కల్మషాన్ని విడిచిపెట్టినప్పుడు, అబద్ధాన్ని విడిచిపెట్టినప్పుడు, మోసమును విడిచిపెట్టినప్పుడు, కలహాన్ని విడిచిపెట్టినప్పుడు, అసూయను విడిచిపెట్టినప్పుడు, మానవుడికుండే అనేకమైన బలహీనతలను విడిచిపెట్టినప్పుడు, మనం దేవుని వైపు మరలించబడినప్పుడు, ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మరలించబడ్డాడు, తండ్రి యొద్దకు ఒక బలమైన పశ్చాత్తాపము, విరిగి నలిగిపోయి ఉన్న స్థితిలో తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నేను భూలోకమందున్న తండ్రికి, పరలోకమందున్న తండ్రికి నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడి కన్నీటితో ఏ విధంగా తండ్రి ఇంటి యొద్దకు చేర్చబడ్డాడో ఆ విధముగానే మనము కూడా అటువంటి లో స్టేట్ దీన మనసులై మనము దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపం పొందుకున్నప్పుడు ఆయన క్షమించి శుద్ధీకరించి మనలను బలపరచుటకు బలవంతుడైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడండి, మనలను ఆశీర్వదించుటకు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క వాగ్దానములు మనకి ఇంతగా ఉన్నాయి కనుక, మరి దేవుడు మన పట్ల ప్రాణత్యాగం చేసిన మన ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని నూతనపరుచుకున్నట్లయితే దినదినము నూతనపరుచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనము. ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తులు బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులను తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. జీవముతో కూడిన మాటలండి ఇప్పుడు మీరు వింటున్న మాటలు, దేవుని మాటలు, పరిశుద్ధమైన దేవుని లేఖన భాగములు.
దేవుని యొక్క నిబంధన వాక్యం అండి. మరి ఈ మాటల చేత మన జీవితాలు మనము మలుచుకొని కట్టుకున్నట్లయితే ఒక నీతిమంతుడు నిత్యము నిలిచి ఒక కట్టడగా మన జీవితాలు కట్టబడతాయి. 29వ వాక్యము, అందుకు పేతురు అపోస్తులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. మీరు మ్రానును వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మ్రానున వ్రేలాడదీసి సంహరించిన యేసు మన కొరకు మ్రాను మీద వ్రేలాడబడ్డాడండి, 3 మేకుల మీద. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నాకేమిచ్చాడో, ఏం చేశాడో అనేసి అనేకమైన సార్లు మనము కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాము. దేవుడు చేసిన మేలులన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృతజ్ఞతతో మన హృదయం నుండి మనం దేవుని స్తుతించే వారముగా ఉంటాం. 31వ వచనం, ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎవరు పొందుకోగలుగుతారు? వెరీ సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఎవరికైతే తన్ను విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మనము, దేవుని వాక్యము చేత, కృపచేత, జ్ఞానము చేత, అభిషేకము చేత నింపబడి మన కొరతలు, కొదువలు, బలహీనతలన్నిటినీ విడిచిపెట్టి దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన శక్తి, బలము, మహిమను మనం పొందుకున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ నీ అందును నా అందును మరి దేవుని యొక్క ఆత్మ హర్షించగలుగుతుందండి. క్షమాపణ దయచేయుటకై దేవుడు అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయా? ఎప్పుడో నేను రక్షించబడ్డాను, ఎప్పుడో నేను మారు మనసు పొందాను, ఎప్పుడో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, ఇవన్నీ నేను ఎప్పుడెప్పుడో చేసేసాను అని అనుకుంటాము. లేదండి, ఎవ్రీడే బెటర్ ఎవ్రీడే. ప్రతిరోజు మన విశ్వాస జీవితము, దైనందిన జీవితంలో రోజును మనము నూతన పరుచుకుంటూనే ఉండాలి. అలా ఎప్పటి వరకు అంటే ప్రభు యొక్క మహిమలో చేర్చబడేంత వరకు. మరి తన్ను విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. ప్రియమైన వారులారా, మరి దేవుడు మనల్ని ఇంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనలకు సమీపముగా వినిపింపజేస్తూ ఉన్నాడు. తనకు విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. ఈ చివరి దినాలలో దేవుని యొక్క ఆత్మకు మనం చోటు ఇచ్చినట్లయితే దేవుని ఆత్మ మనలను తీర్చిదిద్దగలిగినట్లుగా మరి పరసంబంధమైన పరిచర్య మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులైన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, అపోస్తులు. వారికున్న ప్రధానమైన పరిచర్య ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము బోధించుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మిగతా కార్యక్రమాలు దేవుని వాక్యము బోధించుట తర్వాత మిగతా కార్యక్రమాలు ఉన్నా ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న 7 మనుషులు మీలో ఏర్పరచుకున్నది. సంఘములో మరి దేవునికి భయపడి లోబడేవారు, సేవకులకు అనుకూలంగా ఉండేవారు,
ఏకాత్మతో ఏకీభవించి దేవుని పరిచర్య చేసే వారు ఎలా ఉండాలంటండి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, కేవలము సంఘములో ఉండే ప్రధానులు, పెద్దవాళ్ళు ఆత్మతో జ్ఞానముతో మంచి పేరు పొందుకున్నట్లయితే దైవ సేవకుల అయిన వారు ఇంకెంత స్టాండర్డ్ కలిగి ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పునరుత్థాన దినమున తన వాక్యాన్ని మన ముందు ఉంచుచుండగా దేవుని కృప మన యందు విస్తరించబడును గాక. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములో అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం ఆది కాలములో ఉండే సంఘం ఎలా ఉందండి? ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ. ఈ లోకంలో దేవుని ఆదరణ కలిగి నువ్వు జీవించాలనుకుంటున్నావా? అయితే ప్రభునందు భయము చాలా అవసరం. ప్రభునందు భయం లేకుండా దేవుని యొక్క ఆదరణ మన జీవితంలో విస్తరించబడదు. మరొకసారి చెప్తున్నానండి, ఆది కాలంలో సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మన కుటుంబాలలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో మనము క్షేమాభివృద్ధి పొందినట్లుగా, దేవుని యొక్క సమాధానం మనలో పరిపాలన చేయనట్లుగా, దేవుని యందు భయమును పరిశుద్ధాత్మని ఆదరణతో ఈ లోకంలో మనం జీవించి ప్రభు రాకడకు మనం సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మనకు అనుగ్రహించి దేవుని వాక్యానికి లోబడి భయపడి దేవుని వాక్యానికి మనం అప్పగించుకొని ఆ రీతిగా మరి సిద్ధపాటు కలిగి ఉండుటకు మెలకువ కలిగిన ప్రార్థనాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.